బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న తనూజ పైన దివ్య ఎంతలా పగ పెంచుకొని ఉంది అన్నది నిన్న మిడ్‌నైట్ లైవ్‌లో డిస్కషన్ ద్వారా బయటపడింది. నిన్న మిడ్‌నైట్ ముచ్చట ఒకటి మాట్లాడుకుందాం. అదేంటి అంటే తనూజ, రీతు ఇద్దరు కూడా వాష్‌రూమ్‌లో ఉంటారు. సండే ఎపిసోడ్ పూర్తయింది. సో, మేకప్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే దివ్యని చూస్తే దివ్య ముక్కు తనూజ ఏమన్నా చితక్కొట్టిందా అనిపించింది నాకు ఫస్ట్. కానీ తనూజ కాదులెండి. అదేదో ముక్కు పైన వేసుకుంది దివ్య. అయితే దివ్య, భరణి గారు డిస్కషన్ ఏంటి అంటే బెడ్‌రూమ్‌లో భరణి గారికి రెండవసారి ఆప్షన్ వచ్చింది గేమ్ ఆడడానికి. తను గేమ్ ఎలా ఆడతాడు అని అందరూ ఎదురు చూసారు గానీ, అసలు గేమ్ ఏం లేదు డొల్ల అని చెప్పొచ్చు. అయితే మొన్న ఎలిమినేషన్ వరకు వచ్చి సేవ్ అయ్యారు కదా భరణి గారు. సో, మళ్ళీ భరణి గారికి ఈసారి నామినేషన్స్‌లోకొస్తే నేను వెళ్ళిపోతాననే క్లారిటీ అయితే వచ్చేసినట్టుంది పాపం. నైటు దివ్యతో బెడ్‌రూమ్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ నేను నామినేషన్స్‌లోకి వచ్చి ఎలిమినేట్ అయిపోయాననుకో నెక్స్ట్ వీకెండ్‌లోని నువ్వు హౌస్‌లో ఎవరితో గొడవ పడనని నాకు మాట ఇయ్యు. అసలు ఆమె గొడవ పడితే మీకెందుకు? మీ బిగ్ బాస్ హౌస్‌లో ఈ హౌస్‌లో మీరు గేమ్ ఆడాలి. లేదంటే ఎలిమినేట్ అయిపోతే మీ ఇంటికి మీరు వెళ్ళి మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలి. అంతేకాని నువ్వు ఇక్కడ హౌస్‌లో ఎవరితో గొడవ పడొద్దు. ఈయనకెందుకు? ఎవరైనా గొడవ పడితే ఎందుకు? గొడవ పడకపోతే ఈయనకెందుకు? ఈయన ఎలిమినేట్ అయిపోతే ఈయన ఆట ఈయన చూసుకుంటే సరిపోద్ది కదా! ఆమెకేమో నాకు మాట ఇవ్వు అంటే ఆమె ఎలా చెప్తది తెలుసా? మీరెన్ని చెప్పినా సరే నేను మాట వినను. నేను పడాల్సిన వాళ్ళతో ఖచ్చితంగా గొడవ పడతానని చెప్తది. ఆమె ఎలా అంటే ఒక శాడిజాన్ని నింపుకొని ఉన్నట్టు క్లియర్‌గా ఆ వీడియోలో అర్థమవుతుంది. అయితే నేను ఇదే వద్దని చెప్పాను నీకు. నేను వెళ్ళిపోయాక నువ్వెవరితో గొడవ పడొద్దు అంటూ మళ్ళీ భరణి గారు చెప్తుంటారు. అసలు భరణి గారికి ఎందుకబ్బా ఆమె ఉంటే ఆమె గొడవ పడితే మీకెందుకు? పడకపోతే మీకెందుకు? ఆమె గేమ్ ఆమె ఆడుకుంటది. మీ గేమ్ మీరు ఆడుకోండి. ఎలిమినేట్ అయితే ఇంటికి పొండి. ఇదే నాకనిపిస్తుంటది. ఇక తను ఏమంటుందంటే, నేను ఆ పిల్లని అస్సలు వదిలిపెట్టను. నాకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి నేను గొడవ పడతానే ఉంటానని చెప్తుంది తనూజ కోసం. తనూజ కోసం మళ్ళీ ఏమంటుందంటే, నే ఆమె కొన్ని అన్న మాటల్ని నేను అస్సలు మర్చిపోను. నా మైండ్‌లో, నా హార్ట్‌లో అలా ఫిక్స్ అయిపోయాయి. బయటికి వెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయి మొఖం కూడా చూడను. ఎప్పుడు ఎదురు పడినా సరే నేను ఆ అమ్మాయి మొఖం చూడను అని చెప్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రెగ్యులర్‌గా కొన్ని రీయూనియన్స్ అయితే అవుతూ ఉంటాయి కదా! కొన్ని ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటారు. అలా వచ్చినా సరే నేను మొఖం చూడను అని దివ్య చెప్తుందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక చాలామంది ఆ లైవ్స్ కింద కామెంట్స్ ఏంటంటే, "నీ మొఖం ఎవడు చూస్తాడు? తనూజ మొఖం నువ్వు చూడనవసరం లేదు. ఆమెకి నీతో అసలు అవసరం లేదు. నువ్వెవరని అంత డిమాండ్‌గా మాట్లాడుతున్నావు" అన్నట్టు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ దివ్య మ్యాటర్ కాదు, తనూజ మ్యాటర్ కాదు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే, ఎవరైతే యాక్టర్ శ్రీనివాస్ వచ్చి భరణి గారి కోసం మాట్లాడారో, తనుజ, దివ్య కోసం మాట్లాడారో, నిజంగా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు అనిపించింది కామెడీ వేలో. అయితే భరణి గారికి ఇంత ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు భయపడుతున్నారు? అండ్ ఈ నామినేషన్ ప్రోమో ఏదైతే స్టార్మా రిలీజ్ చేసిందో, అందులో కూడా తనుజ గొడవ పడుతూ నా పేరు తీసింది, ఇండైరెక్ట్‌గా నా పేరు తీస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా సరే ఈళ్ళిద్దరికీ చిన్న పిల్లల ఆటలయిపోయాయి అని అంటున్నారు. ఆళ్ళిద్దరు చిన్న పిల్లల్లాగా ఆడట్లేదు. వాళ్ళే శివంగీస్‌లాగా ఆడుతుంటే మీరు మాత్రం మధ్యలోనే ఏం చేయలేని సిట్యుయేషన్‌లో ఉండిపోవాల్సొస్తుంది. ఇప్పటికైనా మిగిలిన ఈ 4 వారాల్లో అయినా భరణి గారు గేమ్ ఎందుకు ఆడట్లేదు? అసలు దివ్యకి పోయి ఎందుకు చెప్పడం? నేనెళ్ళిపోయాక నువ్వు ఎవరితో గొడవలు పడొద్దు. నేనున్నప్పుడు గొడవలు పడొద్దు. కనీసం ఇప్పుడే గొడవలు పడొద్దని చెప్పడం వేరు. నేను వెళ్ళిపోయాక గొడవలు పడొద్దంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల ఏం చేస్తే మీకెందుకు దివ్య కోసము? అదే ఇలాంటివే కదా భరణి గారి గేమ్‌ని పాడు చేసేవి. భరణి గారి పైన నెగెటివ్ ఫీలింగ్ వచ్చేది. చాలామంది భరణి గారు టాప్ 5లో ఉండాలనుకుంటే, ఇలా చేస్తే ఎందుకు టాప్ 5లో ఉంటారు? ఎవరైనా సరే ఎందుకు ఇష్టపడతారు? తనుజకి ఎగైనిస్టా? దివ్యకి ఎగైనిస్టా? ఫ్రెండ్లీయా? అన్నది పక్కన పెట్టేసేయండి. కానీ ఆయన గేమ్ ఆయనకి ఎలా ఆడాలి అన్నది చేత కావట్లేదేమో! ఇలాంటి కన్వర్జేషన్స్ చూసినప్పుడే అనిపిస్తూ ఉంటది. ఇక ఆమెమో పెద్ద ఆమెకామె బిల్డప్ ఇచ్చుకుంటా ఉంటది. దివ్య నేనసలు ఊరుకోను. నేను గొడవ పడతానే ఉంటాను. మీరెన్నైనా చెప్పండి. నేను ఆ పిల్ల జోలికి వెళ్తానే ఉంటాను. ఆ పిల్లతో గొడవ పడతానే ఉంటా అంటే, నువ్వు గొడవ పడితే ఎదుటి వాళ్ళు కూడా నీతో గొడవ పడతారు. మైండ్‌లో అది ఒకసారి గొడవైందెప్పుడు ఆ గొడవను అక్కడ వదిలేసి మర్చిపోయి ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి. తనుజ అలా ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నది. దివ్య మాత్రం ఆ పగని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ మన ఫ్యామిలీస్ వచ్చి ఏదైతే తనుజకి ఫేవర్‌గా మాట్లాడడము, దివ్యని అసలు దేకకపోవడం వల్ల దివ్యకి ఇంకా కోపం పెరిగిపోయింది. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయం పైన? కామెంట్స్‌లో చెప్పండి.